మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రానున్న 24 గంటల్లో ఈ ప్రాంతాలకు వర్ష సూచన హెచ్చరించిన వాతావరణ శాఖ. 24 గంటల్లో తమిళనాడులో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు వెల్లడించింది. ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు తెలిపారు. ద్రోణికి అనుబంధంగా సముద్ర మట్టంపై 1.5 మీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకరోజు అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. మొన్నటి వరకు విపరీతమైన చలితో గజగజ వణికిపోయిన ఏపీ ప్రజలు ఈ వర్ష సూచనతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఆకాశం మొత్తం మేఘావృతమై ఉంది. ఇక ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అల్లూరి జిల్లాలోని లంబసింగిలో ఏకంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే చింతపల్లిలో 8 డిగ్రీలు, అరకు లోయలో 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొన్నటి వరకు వరదల్లో తీవ్ర ఇబ్బందులకు గురైన తమిళనాడు ప్రజలు మరోసారి వర్ష సూచనతో భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఈసారి పెద్దగా ముప్పు వాటిల్లే ప్రమాదం లేదని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. గతంలో మీచాంగ్ తుఫాను కారణంగా తమిళనాడుకు అలాంటి పరిస్థితి తలెత్తిందని వివరించారు.